ఊహించని విధంగా అభివృద్ధి చేద్దాం. తప్పకుండా చెంచుపేట నుంచి మన గాంధీ మార్కెట్ వరకు ఒక అద్భుతమైన బ్రిడ్జ్ నిర్మాణం ఆ రోజున కాలనడకన అందరికీ ఉండాలని చెప్పి ఆలోచనలు చేశాం. దాన్ని కూడా వీళ్ళు ముందు తీసుకురాలేదు. 11 కోట్ల రూపాయలు ఆ రోజు తెనాలి మున్సిపాలిటీలో నిధులు వదిలేసి వెళ్ళాం. కానీ పనులు మాత్రం జరగలేదు. తల్లి పిల్లల హాస్పిటల్ గురించి చెప్పారు. ఇప్పుడే మీరు చూశారు ఏ విధంగా గతంలో మన ప్రభుత్వ ఆసుపత్రిలో పేద ప్రజలకి, సామాన్యులకి, మధ్యతరగతి వారికి అందుబాటులో ఉండేటువంటి డాక్టర్లందరినీ నిలబెట్టి, నర్సులు కానీ డాక్టర్లు కానీ రాత్రి పనులు పాపం వాళ్ళు కూడా చాలా మనస్ఫూర్తిగా పనిచేసేవాళ్ళు మన ప్రాంతాని కోసం. ఈ ప్రాంతమే కాదు, కృష్ణా జిల్లా నుంచి కూడా తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో బాగుంది, ఆపరేషన్ బాగా చేస్తారని చాలా మంది ఇక్కడ తరలి వచ్చేవాళ్ళు. ఆ విధంగా మనం నడిపించేవాళ్ళం. పరిపాలన చేతగాక ఈ రోజు కేవలం పత్రికా సమావేశాలు ఏర్పాటు చేసుకుని, వ్యక్తిగత విమర్శలు చేసుకుని అహంకారంతో పరిపాలిస్తున్నారు. కానీ సామాన్యుల గురించి ఆలోచించి ప్రజల కోసం నిలబడాలని ఆలోచనలు ఎవరికి కూడా రావడం లేదు. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో జనసేన పార్టీ ఖచ్చితంగా రాష్ట్రంలో నిజాయితీగా ఒక మంచి పరిపాలన తీసుకురావాలని, అందరినీ సమానంగా చూడాలని, ప్రతి పేద కుటుంబానికి ఒక ఆశ నింపే విధంగా ఒక భవిష్యత్తు ఉందని చూపించి ఆ భవిష్యత్తుకి మనం చేరే విధంగా, బంగారు బాట వేసే విధంగా తప్పకుండా రాబోయే రోజుల్లో జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ ఉమ్మడిగా ఒక మంచి ప్రభుత్వం ఏర్పాటు చేసి కలిగిలో ఒక మంచి అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళినట్టు మనందరం కలిసి పనిచేసుకున్నాం. ఈ ప్రాంతంలో నేను చివరిలో చెప్పగలిగేది ఏంటంటే, ఖచ్చితంగా ఇక్కడ శానిటేషన్ లోపించింది. ఇక్కడ మీకున్న సమస్యలు ప్రధానంగా మీ ఆరోగ్య సమస్యలు, అది ఎవరు పట్టించుకోవడం లేదు. మంచినీటి సౌకర్యం కల్పించాలి, మీకు డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటు చేయాలి. గతంలో వెనక కాలువలోకి డ్రైనేజ్, ఇక్కడ వర్షం వచ్చినప్పుడు మీరందరూ ఎంత ఇబ్బంది పడుతున్నారో గతంలో కూడా నేను చూశాను. దాని తర్వాత ఈ సిమెంట్ రోడ్లు వేసాం. ఇక్కడ ఎవరైనా సరే మన బిడ్డల కోసం, చిన్న చిన్న పిల్లల పాపం చాలా మంది వాళ్ళ భవిష్యత్తు ఏంటని మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే అందరూ కూడా ఈయనలాగా అమెరికా పంపించలేరు, ఇతర దేశాలు పంపించలేరు. మనం మన బిడ్డలకి చదివించుకున్నప్పుడు వాళ్ళకి మంచి అవకాశం, మంచి ఆరోగ్యం, వైద్య సదుపాయాలు, విద్యా అవకాశాలు మనం కల్పించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంటుంది. అదే విధంగా రాబోయే రోజుల్లో ఒక ఉమ్మడి ప్రణాళిక, ఒక మంచి మేనిఫెస్టో తీసుకురాబోతున్నాం. ఆ మేనిఫెస్టోలో ప్రధానంగా మహిళలకి ఏ విధంగా కొన్ని హామీలు ఇచ్చామో మీ అందరికీ తెలుసు. రైతులకు ఏ విధంగా హామీ ఇచ్చామో మీ అందరికీ తెలుసు. మహిళా సాధికారత కోసం మహిళల్ని ఇంకా అభివృద్ధి చేయాలి, వాళ్ళకి ఇంకా ఒక బలమైన స్థానం కల్పించాలి సమాజంలో అని చెప్పి వాళ్ళకి ఎన్నో ప్రోత్సాహకాలు తీసుకొస్తున్నాం. ఉచితంగా బస్సు ప్రయాణం పెట్టాం. ప్రతి కుటుంబానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా పెట్టాం. అదేవిధంగా మేము మనం ప్రతిపాదించింది, ప్రతి కుటుంబానికి గతంలో ఇచ్చినట్టుగా నిత్యావసర ధరలు బాగా పెరిగిపోయాయి కాబట్టి ఆ సరుకులన్నీ కూడా ఇంటింటికి చేరే విధంగా నిత్యావసర సరుకులు, అది నూనె కానివ్వండి, పప్పులు కానివ్వండి, ఉప్పు కానివ్వండి, మన పంచదార కానివ్వండి, ఇవన్నీ కూడా ఒక ప్రతి కుటుంబానికి, తెల్లకాడు రేషన్ హోటల్లో ఉన్న ప్రతి కుటుంబానికి అది చేరే విధంగా ఒక ప్రయత్నం చేయబోతున్నాం. రాబోయే రోజుల్లో ఒక చక్కటి మేనిఫెస్టో తీసుకొస్తున్నాం. మీరందరూ కూడా నమ్మండి, ఏదైతే మీరు మార్పు కోరుకుంటున్నారో ఆ మార్పు మాత్రం ఖచ్చితంగా మీకోసమే. ఆ మార్పు పదవుల కోసం కాదు, ఎవరో ముఖ్యమంత్రి అవుతారు, ఎవరో ఇంకేదో పదవులు వస్తాయని కాదు. ఈ మార్పు మన రాష్ట్రం కోసం, మన ప్రజల కోసం మనం నిలబెట్టుకోవాలి. నిన్న మేము చేసిన వాగ్దానం ఏంటంటే, ప్రతి చేతికి పని కల్పిస్తాం, ప్రతి పంటకి నీరు అందిస్తాం. ఇది ప్రధానంగా మన రాష్ట్రంలో మనం అద్భుతంగా ముందుకు తీసుకెళ్లాలి ప్రజల్లోకి. ఎందుకంటే ఈ రోజు యువకుడు వచ్చి కలిసి ప్రభుత్వం నుంచి కోరేది ఏంటంటే, ఉద్యోగ అవకాశాలు కల్పించమని అడుగుతున్నారు. మాకు పని చేసుకోవాలని ఉంది, పని చేయడానికి మీరు ఉద్యోగ అవకాశాలు కల్పించండి, దానికోసం ఎదురు చూస్తున్నాం అంటున్నారు. ఒక మహిళ కోరుకునేది ఏంటంటే భద్రత కావాలి, వాళ్ళ బిడ్డను చదివించుకునే విధంగా, బిడ్డల్ని పాఠశాలకు పంపించే విధంగా, వాళ్ళకు రేపటి రోజున ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ప్రభుత్వం స్పందించాలని వాళ్ళు కోరుకుంటున్నారు. రైతు కోరుకునేది ఏం చెప్పండి? ఇబ్బందులు ఉన్నప్పుడు ప్రభుత్వం ఆదుకోవాలి. చక్కగా ప్రతి సంవత్సరం వాళ్ళు పంటలు వేసుకుంటున్నప్పుడు ప్రతి పంటకి మనం సాగునీరు అందించాలి. ఇదే ప్రధానంగా మన రాష్ట్రంలో ఎక్కువ మంది కోరుకునేది. మీ అందరికీ కూడా భరోసా ఇస్తున్నాం. ప్రతి ఒక్కరు ఎవరైతే కష్టపడి పనిచేస్తున్నారో, ఎవరైతే అనవసరంగా దూర ప్రాంతాలకి వలసలు వెళ్తున్నారో, వాళ్ళందరూ కూడా తిరిగి వచ్చి మన రాష్ట్రంలో స్థిరపడే విధంగా ఇక్కడ మంచి పరిశ్రమలు ఏర్పాటు చేసి మీ అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ఈ ప్రభుత్వం ఖచ్చితంగా మీకు అండగా నిలబడుతుందని చెప్పుకుంటున్నాను. నిజంగా ఈ రోజున ఇంతమంది యువకులు మాట్లాడారు, చాలా నచ్చింది నాకు. ఎందుకంటే ప్రధానంగా ఈ రోజు పార్టీలో చేరే వ్యక్తులు